AR9 టీవీ నేను మేఘ్నా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడలో ఘనంగా జాతీయ కబడ్డీ పోటీలు. పట్టణానికి తక్షణమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్. మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం. కంటి చూపు లోపం వలనే రోడ్డు ప్రమాదాలు. అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం. ఉద్యమకారుల నూతన అధ్యక్షుడిగా బొంతల సంపత్ కుమార్. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం. జాతీయ రహదారిపై దట్టంగా ఏర్పడిన పొగమంచు. శ్రీ శివ మార్కండేయ దేవాలయంలో వార్షికోత్సవ ఏర్పాట్లు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి. క్యాసినో గేమ్స్ జరిగే గుడివాడలో జాతీయ కబడ్డీ పోటీలు జరగడం మార్పుకు నిదర్శనమన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 బాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర విద్యా సంస్థలకు చెందిన 27 కబడ్డీ జట్లు పాల్గొన్నాయి. ముందుగా ఏలూరు రోడ్డులోని హోమియో కళాశాల నుండి ఎమ్మెల్యే రాము క్రీడా జ్యోతి క్రీడాకారులు జాతీయ జెండాలను చేతపోని పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి వాసంశెట్టి సుభాష్ మంత్రి జాతీయ జెండాను ఎగరవేశారు. పోలీస్ బ్యాండ్ మధ్య మార్చ్ పాస్ట్ చేస్తూ మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల, యార్లగడ్డ అధికార అనధికార ప్రముఖులు, క్రీడాకారులు వందనం చేశారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర వైభవాన్ని చాటి చెప్పేలా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తొలి రోజు తెలంగాణ నవోదయ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించగా 23వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ముందుగా క్రీడాకారులను ఉత్సాహపరిచేలా ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావులతో కలిసి మంత్రి సుభాష్ కబడ్డీ ఆడారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రి సుభాష్ పోటాపోటీగా రైడ్ పాయింట్లు సాధించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్ పబ్జీ గేమ్స్ ఆడుకుంటే గుడివాడలో క్యాసినో నిర్వహించేవారని, అలాంటి గుడివాడలో జాతీయ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో షాప్ చైర్మన్ రవి నాయుడు, ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యాలవర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట్ పట్టణానికి తక్షణమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయండి, పేదవారి ప్రాణాలతో చెలగాటాలు వద్దు అన్న ఒమ్మి రఘురాం. గత వైసీపీ పాలనలో జగ్గంపేట పట్టణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను గండెపల్లి మండలం జెడ్ రాగంపేట పంచాయతీ పరిధిలోనికి తరలించకపోయారని, జగ్గంపేట పట్టణానికి కనీస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేక ఇక్కడ ప్రజలు వైద్యానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడం చాలా విమర్శించదగ్గ విషయమని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురాం ఆవేదన వ్యక్తం చేశారు. 24,000 జనాభా ఉన్న మండల కేంద్రమైన జగ్గంపేట పట్టణం పక్కనే ఉన్న రాజపుడి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆధారపడడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే జగ్గంపేటకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలు వైద్యానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. గతంలో జగ్గంపేట పట్టణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలోనైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. జగ్గంపేట కేంద్రంలో కానీ లేదా సిహెచ్సిలో కానీ చేసే పరిస్థితి లేదు. జగ్గంపేట మారిన సిహెచ్సిలో కానీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిహెచ్సి పెద్ద హాస్పిటల్. ఇప్పుడు పెద్దలు కూడా ఏమని చెప్తారంటే బాబా లేదు, అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్తూ ఉంటారు. కానీ అన్ని సేవలు అందుబాటులో అయితే లేవు. పిహెచ్సి చేసే పని ఏంటి? వాళ్ళ కింద కొంతమంది స్టాఫ్ ఉంటారు, ఏఎన్ఎంస్ ఉంటారు, ఆశా వర్కర్స్ ఉంటారు, ఇళ్ళకి తిరుగుతారు. ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ పరిధిలో ఉన్నాయి, వాళ్ళు చేయగలుగుతారు. మిగిలిన ఏమన్నా ఉంటే డాక్టర్ గారి దగ్గరికి రెఫర్ చేస్తారు, తీసుకెళ్తారు. ఈరోజు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లాలంటే ఎక్కడికి తీసుకెళ్లాలని అంటే రాజపూడి తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. నెలకి ఒక్కరోజు మాత్రం 9వ తారీఖున
జగ్గంపేట సిహెచ్సిలో మాత్రం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఒక్క రోజు మాత్రం మనందరినీ తీసుకెళ్ళి ఏదైనా సర్వీసెస్ ఉంటే అక్కడ వైద్య సేవలు అప్పగించే పరిస్థితి ఉంది. మిగిలిన అన్ని కాలాల్లోనూ అందరం రాజిపూడి వెళ్ళి అక్కడ వైద్య సేవలు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితిలోనూ కోరుతా ఉన్నాను. అలాగే గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారిని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది నియోజకవర్గ కేంద్రం, అత్యంత పెద్ద ఊరు. ఒక రకంగా మీ అందరికీ తెలుసు, నగర పంచాయతీ అవ్వాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఊరికి ఈరోజు కనీసం వైద్య సేవలకి చేయించుకోవడానికి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఈరోజు జగ్గంపేట ప్రజానికం ఉన్నాం. కాబట్టి ఏదైతే సిహెచ్సి వచ్చిందని పిహెచ్సి తీసేశారో ఈరోజు సిహెచ్సి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో కొత్తగా పిహెచ్సిని మంజూరు చేయించండి. లేదు ఈ లోపల ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హాస్పిటల్ అందుబాటులో ఉంది, పాత సిహెచ్సి అందుబాటులో ఉంది. పాత సిహెచ్సిలోనే ఇప్పటికీ ఆయుర్వేద హాస్పిటల్ రన్ అవుతూ ఉంది. అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం నిర్వహించారు. మహిళా సంస్కర్త సావిత్రిబాయి పూలే జనవరి 3న జయంతిని పురస్కరించుకొని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్లకు, మహిళా ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సభ అధ్యక్షత పుట్టారాజు వహించగా ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు బండారు రాజు, రిటైర్డ్ ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఐసిడిఎస్ సూపర్వైజర్ షెఫానా, ప్రధాన ఉపాధ్యాయులు మేరీ నిర్మల, విజయ, అఖిలరాజ్ ఫౌండేషన్ అధ్యక్షులు స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ నిర్మాణం కోసం కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. విద్యార్థుల్లో విలువలు పెంపొందిస్తూ సామాజిక నైతిక కృషి చేస్తున్నారని ప్రశంసించారు. గ్రామీణ స్థాయిలో బాలల ప్రాథమిక విద్య, ఆరోగ్యం, పోషణ విషయాల్లో చేస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు. అఖిలరాజ్ ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. మమ్మల్ని గుర్తించి చివరిగా సన్మానం పొందిన ఉపాధ్యాయుల సేవలను గుర్తించి సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంస్కర్త సావిత్రిబాయి పూలే జనవరి 3న జయంతిని పురస్కరించుకొని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూచించారు. ఈ నేపథ్యంలో మహిళా ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్లకు, మహిళా ఉపాధ్యాయునులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సభ అధ్యక్షతన పుట్టారాజు వహించగా ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు బండారు రాజు, రిటైర్డ్ ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఐసిడిఎస్ సూపర్వైజర్ షెఫానా, ప్రధాన ఉపాధ్యాయులు మేరీ నిర్మల, విజయ, అఖిలరాజ్ ఫౌండేషన్ అధ్యక్షులు స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు సమాజ నిర్మాణం కోసం కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల్లో విలువలను పెంపొందిస్తూ సామాజిక నైతిక కృషి చేస్తున్నారని ప్రశంసించారు. గ్రామీణ స్థాయిలో బాలల ప్రాథమిక విద్య, ఆరోగ్యం, పోషణ విషయాల్లో వారు చేస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు. అఖిలరాజ్ ఫౌండేషన్ సభ్యులు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ మమ్మల్ని గుర్తించి సన్మానం చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలరాజ్ ఫౌండేషన్ మండల ఉపాధ్యక్షులు దాతర్పల్లి భాస్కర్, కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మహిళా టీచర్లు అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చిరంటే కారణం నేనైతే ఇద్దరు అనుకుంటున్నా. అది సావిత్రిబాయి పూలే గారు, అదేవిధంగా ఇంకో ఇట్లా ఉన్నారు, మనకు హక్కులు సాధించి పెట్టిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇట్లా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే సావిత్రిబాయి పూలే ఇలాగా చాలామంది అందరూ చెప్పారు, సంఘ సంస్కర్త, అదేవిధంగా టీచరు, పిల్లలకి అందరికీ చదువు నేర్పించడానికి అనేక కష్టాలు పడ్డారు, నేర్పించారు. ఇలా అదేవిధంగా ఈ సంఘ సంస్కర్త పనిచేయడం మాత్రమే పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టి చట్ట ప్రకారం అన్ని రంగాలలో కూడా మహిళలకు పురుషులతో పాటు సమానంగా హక్కులు కల్పించాలని చెప్పి హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడతాడు. ఆ బిల్లును వీగిపోతే నేను మహిళలకే న్యాయం చేయలేకపోతున్నా, అలాంటి న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకు అని చెప్పి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తాడు. అంత గొప్ప దేశభక్తుడు అంబేద్కర్ గారు.
అతని వల్లనే ఈరోజు మీకు కూడా చాలా హక్కులు కల్పించబడ్డాయి రాజ్యాంగంలో. మీకు ప్రసూతి సెలవులు 6 నెలలు వస్తున్నాయంటే కూడా అంబేద్కర్ గారే దానికి కారణం అని. వాసన్ ఐ కేర్ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ కంటి చూపు లోపం వలనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించామన్నారు. భారీ వాహనాలు, క్యాబులు నడిపించే డ్రైవర్ల కంటి చూపుపై ఫోకస్ పెట్టామన్నారు వాసన్ ఐ కేర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఇర్షాద్ అహ్మద్. సురభి గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు రాంబాబు, జాన్బాబు, కానిస్టేబుల్ స్వరూప కంటి చూపు లోపం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసుకున్నామన్నారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. సికింద్రాబాద్ వాసన్ ఐ కేర్ ఆసుపత్రి సహకారంతో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కంటి చూపు సరిగా లేని ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లను గుర్తించి అవసరమైన వారికి కళ్ళజోళ్లు అందజేస్తున్నామన్నారు. ఆపరేషన్లు అవసరం ఉన్న వారికి ఉచితంగా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆపరేషన్స్ చేపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవగాహన శిబిరం 1 నెల రోజుల పాటు ఉంటుందని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు, ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వాసవ్ ఐ కేర్ వాళ్ళు చేస్తున్నది ఎందుకంటే కంపల్సరీగా డ్రైవర్స్ అనేది దృష్టి కంపల్సరీ ఉండాలి. ఇది ఒక అద్భుతంగా వీళ్ళు ఒక ముందుకు తీసుకొచ్చినందుకు మనం అభినందిస్తున్నాము మా డిపార్ట్మెంట్ తరఫున. ప్రతి ఒక్కరు డ్రైవర్స్ అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మా డిపార్ట్మెంట్ తరఫున మేము కోరుతున్నాం. Good evening all. So Vasan Eye Care under ASD Eye Hospitals నేషన్ వైడ్ ఒక క్యాంపెయిన్ నడుపుతున్నాము డ్రైవర్ దృష్టిలోని. సో దీని భాగంలో కమర్షియల్ డ్రైవర్స్, ఆల్ ద కమర్షియల్ డ్రైవర్స్, బీ ఇట్ ఆటో డ్రైవర్స్ ఆర్ క్యాబ్ డ్రైవర్స్ ఆర్ బస్ డ్రైవర్స్ ఆర్ లారీ డ్రైవర్స్ అందరికీ ఫ్రీ కన్సల్టేషన్స్, ఐ చెకప్స్ అవుతాయి, డీటెయిల్డ్ ఐ చెకప్స్ అవుతాయి. అండ్ ఎవరికన్నా క్యాట్రాక్ట్ రిలేటెడ్ సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం ఉంది అనే వాళ్ళకు ఫ్రీ క్యాట్రాక్ట్ సర్జరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ క్యాంపెయిన్ జనవరి 11th నుంచి ఫిబ్రవరి 11th వరకు యాజ్ పార్ట్ ఆఫ్ ద రోడ్ సేఫ్టీ వీక్ ఏదైతే నడుస్తుందో దాని భాగంలో మేము కూడా మా తరపు నుంచి సొసైటీకి కాంట్రిబ్యూట్ చేద్దామని ఈ క్యాంపెయిన్ నడిపిస్తున్నాము. టోటల్గా ఎంతమందికి చేస్తున్నారు? సో 1000 cataract surgeries are being provided free of cost all over. ఓన్లీ సిటీగా ఉన్న వరకు? No, all over India, nationwide under ASD Eye Hospitals, Vasan Eye Hospitals కింద 1000 cataract surgeries ఫ్రీగా చేస్తాము. వాసన్ ఐ కేర్ నుంచి డ్రైవర్ దృష్టి అనే 1 month ప్రోగ్రామ్ నడుస్తుంది ఫర్ కమర్షియల్ వెహికల్ డ్రైవర్స్. ఎవరికైతే ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉంది, జనరల్ చెకప్ అంతా ఫ్రీగా చేయబడుతుంది. అలాంగ్ విత్ ఏమైనా క్యాట్రాక్ట్ ఉందా, ఐ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా క్యాట్రాక్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కవర్ చేస్తున్నాం 1 month వరకు. అండ్ ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఇక్కడ వచ్చి చెకప్ చేయించుకోవచ్చు. దెర్ ఇస్ నో కాస్ట్, నో చార్జెస్ ఫర్. లాలాపేట్ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో లాలాపేట్ ప్రధాన రహదారిపై అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. లాలాపేట్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అమావాస్య సందర్భంగా లాలాపేట్ ప్రధాన రహదారిపై అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస్య రోజున ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తూ వందలాది మందికి అన్నదానం చేస్తున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా సంఘ శాశ్వత అధ్యక్షులు నేతి రాములు గుప్తా మాట్లాడుతూ అన్నదానం మహాభాగ్యం, ఆకలితో ఉన్నవారికి భోజనం అందించడం దైవ సేవతో సమానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు మడిపడిగ శ్రీనివాస్ గుప్తా, ఉపాధ్యక్షులు యలకంతుల లక్ష్మణ్ గుప్తా, పందిరి సాంబశివారావు గుప్తా, ప్రధాన కార్యదర్శి ఇంగు వెంకటేశం గుప్తా తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఆర్యవైశ్య సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కోరారు. వార్తల్లో చిన్న విరామం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై
పార్టీల కోసం అనువైన గార్డెన్, MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం, మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా. తిరిగి వార్తలకు స్వాగతం. కరీంనగర్ ఉద్యమకారుల సంఘం నూతన అధ్యక్షుడిగా బొంతల సంపత్ కుమార్ నియామకమయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు భోగా పద్మ మాట్లాడుతూ ఉద్యమకారుల సంఘాన్ని బలోపేతం చేయడానికి జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరుగుతుందని పేర్కొన్నారు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా బొంతల సంపత్ కుమార్ ని మరియు సిరిసిల్ల ఇన్ఛార్జిగా నియామక పత్రం అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల సంఘాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. అనంతరం బొంతల సంపత్ కుమార్ మాట్లాడుతూ నన్ను జిల్లా అధ్యక్షునిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షురాలు పద్మాకి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేశారు. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. ఉద్యమకారుల సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం మరియు నెలసరి 20,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ ఉద్యమ లోకం కోసం, ఉద్యమ అన్నదమ్ముల కోసం, అక్కజెల్లమ్మల కోసం ఉద్యమకారుల జేఎస్ అనేది సంఘం రిజిస్ట్రేషన్ చేసి మరి ఉద్యమకారుల హక్కుల కోసము అల్పెరుగని పోరాటం చేస్తూ ఉన్నా. నేనే కాకుండా మా రాష్ట్ర కమిటీలో కూడా మా అన్నదమ్ములు కూడా అందరం కూడా కలిసి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఇవాళ ఉద్యమకారుల హక్కుల కోసము మరి రాష్ట్రమంతా కూడా ఎక్కడెక్కడ ఉద్యమకారులు ఉన్నారో అక్కడ ఉద్యమకారులందరినీ కూడా బయటికి తీస్తూ వాళ్ళ హక్కులు నెరవేరాలి, ఉద్యమకారుల ఆశయాలు నెరవేరాలి అన్న ఉద్దేశంతో ఇవాళ సంఘం పెట్టి ఈ రాష్ట్రం లోపల అల్పెరుగని పోరాటం చేస్తూ ఉన్న నేను కానీ, నా రాష్ట్ర కమిటీ కానీ, మా అన్నదమ్ములందరూ కూడా ఇవాళ అందులో భాగంగా మరి కమిటీలు వేసుకుంటూ ఉన్నాం. నూతనంగా కొన్ని కమిటీలు, కొంత అధ్యక్షులను నియమించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం లోపల ఉన్న 33 జిల్లాలలో కూడా జిల్లా అధ్యక్షులను ప్రకటించవలసిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగా ఇవాళ కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా, అదేవిధంగా సిరిసిల్ల ఇన్ఛార్జిగా, ఎందుకంటే అదనంగా కూడా జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇస్తూ మరి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా సంపత్ బొంతల సంపత్ కుమార్ గారిని నియమించడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఉద్యమకారులు చేసి బలోపేతం దిశగా అన్నగారు పనిచేయాలి. ఎందుకంటే ఉద్యమకారులు అంటే సెంటిమెంట్తో కూడుకున్న పని కాబట్టి క్రమశిక్షణతోటి పని చేసుకొని ఈ కరీంనగర్ జిల్లా లోపల ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల కమిటీలు వేస్తూ ఉద్యమకారులను బయటికి తీసే పని అన్నగారు పెట్టుకోవాలి. ఉద్యమకారుల హక్కుల కోసం, సాధన కోసం ఎంతటికైనా ముందుకు పోయి పనిచేయాలని అన్నగారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ అన్న నియమించాం. వారి మీద నమ్మకం ఉంది. మరి ఉద్యమకారుల కోసం ఈ కరీంనగర్ జిల్లాను బలోపేతం చేస్తాడు. అదేవిధంగా సిరిసిల్ల ఇన్ఛార్జిగా కూడా అక్కడ కూడా ఉద్యమకారులను బయటికి తీయాలని కోరుకుంటున్నా. మేము కూడా రాబోయే రోజులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినాము. ఆ డిమాండ్లు నెరవేర్చేదాకా కూడా ప్రతి జిల్లాలో కూడా ఇదే రకంగా అధ్యక్షులను నియమిస్తూ మరి కమిటీలు వేస్తూ ఈ సంఘాన్ని బలోపేతం చేస్తూ ఉద్యమకారుల న్యాయం జరిగేదాకా కూడా మేము పట్టి విడవమండి. కాబట్టి ఉద్యమకారులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఓయూ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలపై డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రోడ్డు ప్రమాదాలపై డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఓయూ ట్రాఫిక్ పోలీసులు. డ్రైవర్లు రోడ్డు భద్రతపై సరైన అవగాహన లేకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ ఎస్ఐలు జ్ఞానేశ్వర్, శరత్ చంద్ర తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను అనుసరించి డ్రైవింగ్ చేయాలని సూచించారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వలన విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తార్నాక ప్రధాన రహదారిపై వాహనదారులకి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ కార్యక్రమంలో ఓయూ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకట్రావు, అనంతలక్ష్మి, లింగయ్య, హెడ్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం గురించి సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా డీఎన్సిపి సార్ ట్రాఫిక్ గారి ఆధ్వర్యంలో అరే వాల్యూ అని చెప్పేసి ప్రోగ్రాము మొన్న ఎల్బీ స్టేడియంలో ఇనాగ్రేట్ చేసినారండి. దాని కొరకని ఈరోజు ట్రాఫిక్ భద్రతా వ్యవహారం ఎలా ఉండాలంటే డ్రైవర్సు క్షేమంగా వెళ్ళి మంచిగా అదేవిధంగా తిరిగి రావాలని వచ్చి ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే ఉద్దేశంతో ఈరోజు ఓయూపీఎస్ లిమిట్స్లో తార్నాగల్లో అలే వాల్యూ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగినది. సిపి సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు మొన్న జరిగిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గార్డెన్స్లో యూసఫ్గూడలో జరిగిన అరే అండ్ డైలాగ్ ప్రోగ్రామ్ సందర్భంగా ఈరోజు మేము ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ప్రోగ్రామ్ చేసాము. కొందరు తాగి డ్రైవ్ చేస్తున్నారు, ప్లస్ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా డ్రైవ్ చేస్తున్నారు. వాటి వల్ల వాళ్ళ ప్రాణాలకే ముప్పు ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తాగకుండా డ్రైవ్ చేస్తే వాళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్తారని మా యొక్క మనవి. చలి తీవ్రతతో కోదాడ 65వ జాతీయ రహదారిపై దట్టంగా ఏర్పడిన పొగమంచు. మంచు కారణంగా దూరంగా ఉన్న వాహనం కానరాని పరిస్థితి. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 65వ జాతీయ రహదారిపై పొగమంచు దట్టంగా ఏర్పడింది. ఉదయం 10 గంటల వరకు అయినా పొగమంచు తొలగిపోకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విజయవాడ నుండి హైదరాబాద్కు వెళ్లే వాహనదారులు పొగమంచు కారణంగా నిదానంగా వెళ్తున్నారు. ముందు వెళ్తున్న వాహనాలకు లైట్ల రూపంలో సిగ్నల్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. పొగమంచు కారణంగా వాహనదారులు నిదానంగా వెళ్లాలని పోలీసు వాళ్ళు సూచిస్తున్నారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శివ మార్కండేయ దేవాలయంలో శివ మార్కండేయ వార్షికోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో శ్రీ శివ మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సమాజం అధ్యక్షులు, యువజన అధ్యక్షులు చేగూరి నరేష్, కమిటీ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివ మార్కండేయ జయంతి సందర్భంగా వార్షికోత్సవ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బుధవారం పద్మశాలి సమాజం సంఘం ఆధ్వర్యంలో భక్త మార్కండేయ జయంతి సందర్భంగా ఆలయంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుండి సుప్రభాత సేవ, నిత్య పూజ, రుద్రాభిషేకం, ఆరాధన, గణపతి పూజ మొదలైన పలు పూజా కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుందన్నారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి శోభయాత్ర, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు చిందం కాళయ్య, కారంపూడి గురుచరణ్, వడ్లకొండ రమేష్, చిందం మల్లేశం, యువజన సంఘం అధ్యక్షులు చేగూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు. శివ మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా స్థానిక శివ మార్కండేయ స్వామి దేవాలయంలో మాఘశుద్ధ తదియ మగ నక్షత్రము శుక్రవారం రోజున శ్రీ మార్కండేయ స్వామి జన్మదినం కాబట్టి రేపు 21 బుధవారము రోజున మార్కండేయ స్వామి దేవాలయంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. ఉదయము 5 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ, 5 గంటల 30 నిమిషములకు నిత్య పూజ, 6 గంటలకు రుద్రాభిషేకము, 6 గంటల 30 నిమిషములకు ధ్వజారోహణము, 7 గంటలకు మండపారాధన, గణపతి పూజ, పుణ్యాహవాచనము, మండపారాధన, 9 గంటలకు యజ్ఞము, 11 గంటల 30 నిమిషములకు పూర్ణావతి కార్యక్రమములు నిర్వహించడం జరుగుతున్నది. తర్వాత 1 గంటకు మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం కలదు. తర్వాత
4 గంటలకు స్వామివారి శోభయాత్ర పురవీధుల గుండా రథముపై స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్తూ కోలాట నృత్యములతో భజన సంకీర్తనలతో అత్యంత వైభవంగా నయనానందముగా శోభాయమానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దుబ్బాక పద్మశాలి సమాజము మరియు యువజన సంఘము అధ్యక్షులు చేగూరి నరేష్ గారు, సమాజం అధ్యక్షులు జిందం గాలయ్య గారు మరియు పాండి పెద్దలు, కార్యవర్గము, సమాజం అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతము చేయవలసిందిగా కోరుచున్నాము. రేపు మార్కండేయ జయంతి సందర్భంగా ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. రేపు భక్తులు అధిక సంఖ్యలో అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. కావున అధిక సంఖ్యలో పాల్గొనగలరు. దుబ్బాక పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయ విషయం ఏమనగా, దుబ్బాకలోని శివమార్కండేయ దేవాలయంలో రేపు అనగా తేదీ 21/1/2026 బుధవారం రోజున మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఉదయం నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై మహా గణపతి హోమము, మధ్యాహ్నము అన్నప్రసాద వితరణ, సాయంత్రము శోభాయాత్ర కార్యక్రమము మొదలగు కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. వారికి ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు. పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు. వేద ఆశీర్వచనం చేసిన వేద పండితులు. స్వామివారి లడ్డూ ప్రసాదం అందచేసిన ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి. చిత్రపటాన్ని అందచేసిన ఆలయ అధికారులు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 900042